సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం కాపునాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కాపునాడు వీక్షకులకు స్వాగతం. మహనీయుడు, స్ఫూర్తి ప్రదాత శ్రీ కొమ్మిరెడ్డి సూర్యనారాయణమూర్తి గారి పరిచయం చూద్దాం. తమ అనుపమ దేశభక్తితో, నిరుపమ సంఘ సేవానురక్తితో తాము అనంత సత్కీర్తిని సంపాదించుకోవడమే కాక తన వంశానికి, వర్గానికి సైతం వన్నె తెచ్చే మహనీయులు ఎందరో మన సామాజిక వర్గంలో ఉన్నారు. వారి సేవలను స్మరించుకోవడం ఆ సామాజిక వర్గానికే కాదు, యావత్ సమాజానికి స్ఫూర్తిదాయకం కాగలదు. అట్టి స్ఫూర్తి ప్రదాతలైన మహనీయుల జాబితాలో కాపు సామాజిక వర్గంలో జన్మించిన అగ్రగణ్యులు శ్రీ కొమ్మిరెడ్డి సూర్యనారాయణమూర్తి నాయుడు గారు. తన సాంస్కృతిక, సామాజిక, రాజకీయ, వాణిజ్య కలాపాలతో తరతరాలకు సరిపడు స్ఫూర్తిని ప్రభవింపజేసిన మూర్తి. వీరి జన్మస్థలం ఫ్రెంచ్ యానాముకు సమీపాన గల జార్జిపేట. వీరి పూర్వీకుల స్వస్థలం కృష్ణా జిల్లా మచిలీపట్నం. ఒక ఫ్రెంచ్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేసిన వీరి ముత్తాత గారు 1760లో బదిలీపై బందరు వీడి యానాంకు చేరి అక్కడ స్థిరపడ్డారు. ఆయన కుమారుడు వెంకన్న నాయుడు, కుమార్తె వెంకట సుబ్బాయమ్మ. వెంకన్న నాయుడుకు ఫ్రెంచి భాషలో ప్రవేశం ఉండడంతో నీలపల్లిలో స్థాపించబడిన లెనారస్ అనే ఫ్రెంచ్ కంపెనీలో కమిషన్ ఏజెంట్గా చేరారు. వెంకన్న నాయుడు గారి సోదరి వెంకట సుబ్బాయమ్మ పిన్న వయసులోనే భర్తను కోల్పోయి సతీ సహగమనాన్ని పాటించి పతిదేవునితో పుణ్యలోకాలకెగిన పరమ పతివ్రతా శిరోమణి సుబ్బాయమ్మ గారి ఆత్మాహుతి స్మారకంగా యానాములోని ఆ ప్రదేశం ఇప్పటికీ సుబ్బాయమ్మ గద్దిగా పిలువబడుతోంది. వెంకన్న నాయుడు గారి కనిష్ట కుమారుడు నరసింగరావు గారు. వీరు తెలుగు, సంస్కృతం, దేశీయ భాషలలో పాండిత్యంతో పాటు ఆంగ్లము, ఫ్రెంచ్ వంటి విదేశీ భాషల్లో కూడా చక్కటి ప్రవేశం ఉండేది. వీరి జ్యేష్ఠ కుమారుడు శ్రీ సూర్యనారాయణమూర్తి నాయుడు. సూర్యనారాయణమూర్తి నాయుడు గారు సాక్షాత్తు సూర్య భగవానుని ప్రసాదంగా భావించి వీరికి సూర్యనారాయణమూర్తి అని పేరు పెట్టడం జరిగిందట. సూర్యనారాయణమూర్తి స్ఫురద్రూపి, ఆజానుబాహుడు. మేలిమి బంగారు ఛాయగల మేనిపై లాంగ్ కోట్ లేదా ఫుల్ సూట్ను, తలపై టోపీ లేదా తలపాగాను ధరించి రాజటీవీతో చూపరులకు ముచ్చట గొలుపుతుండేవారు. 1887లో సూర్యనారాయణమూర్తి నాయుడు గారు కాకినాడలోని పిఠాపురం రాజావారి కళాశాలలో మెట్రికులేషన్ పరీక్షల్లో ఉత్తీర్ణత పొంది అనంతరం FAలో చేరారు. ఆ సమయంలో కోనసీమలోని అద్దంకి వారిలంక గ్రామ వాస్తవ్యులైన పెద్దయ్య నాయుడు గారి కుమార్తె వెంకట మహాలక్ష్మితో పరిణయం జరిగింది. నాయుడు గారి తండ్రి నరసింగరావు గారు యానాం నుండి మకావును కాకినాడకు మార్చి లెనారస్ అనే ఒక పాశ్చాత్య వ్యాపారితో భాగస్వామిగా చేరి విదేశ వ్యాపారం చేయనారంభించారు. తరువాత లెనారస్ కంపెనీ తన మేనల్లుడైన ఇన్నీస్ను వ్యాపారంలో చేర్చుకొని ఇన్నీస్ కంపెనీని స్థాపించాడు. ఇలా 1895 ఏప్రిల్లో నరసింగరావు గారు కాలధర్మం చెందడంతో కుటుంబ పోషణ, వ్యాపార నిర్వహణ భారాలు పిన్న వయస్కుడైన సూర్యనారాయణమూర్తి నాయుడు భుజస్కంధాలపై పడ్డాయి. వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తూ ఆయన ఇన్నీస్ కంపెనీలో భాగస్వామిగా ఉంటూ 13 సంవత్సరాలు కొనసాగడమే కాకుండా తన వ్యాపార దక్షతతో కంపెనీపై పూర్తి యాజమాన్యాన్ని సాధించారు. వ్యాపార వ్యవహారాలలో నాయుడు గారు ఎంతో సమతుల్యాన్ని, సంయమనాన్ని పాటించేవారు. ఆ విధానమే వారిని విజయపథాన నడిపింది. ఒకనాడు ఆయన బ్రిలియర్డ్స్ ఆట ఆడుతుండగా తనకు వచ్చిన టెలిగ్రామ్ను చదివి ఏమీ కానట్టు దాన్ని ఒక పక్కన పెట్టి ఆటను కొనసాగించారట. ఆయన కంపెనీకి చెందిన ఒక ఓడ మునిగిపోయిన వార్తను గురించి తెలుసుకొని కూడా నిబ్బరంగా, నిశ్చలంగా ఉండగలిగిన నాయుడు గారి మనోస్థైర్యానికి అందరూ ఆశ్చర్యచకితులయ్యారట. 1914-18 సంవత్సరాల మధ్య జరిగిన మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో తమ కంపెనీకి చెందిన 14 ఓడలు మునిగిపోయి అపార నష్టం వాటిల్లిన అచంచల దీక్షా చిత్తులైన నాయుడు గారు
తన వ్యాపారాన్ని నిరాఘాటంగా సాగించి ఎన్నో ఫ్యాక్టరీలు, కొత్త కంపెనీలను నెలకొల్పడంతో పాటు సుమారు 2000 ఎకరాల విస్తీర్ణం గల భూమిని కూడా సంపాదించగలిగారు. వాణిజ్య నిర్వహణ చాతుర్యంతో పాటు రాజకీయ చైతన్యం కూడా మెండుగా గల సూర్యనారాయణ మూర్తి గారు అనేకమైన ఉన్నత పదవులను చేపట్టారు. కాకినాడ పురపాలక సంఘానికి అధ్యక్షులుగా వరుసగా 4 సార్లు ఎన్నికై వీరు చరిత్ర సృష్టించారు. తన 13 ఏళ్ల పదవీ కాలంలో కాకినాడ పట్టణాన్ని నందనవనంలా తీర్చిదిద్ది తన అనంతరం ఆ పదవి చేపట్టిన వారికి ఆదర్శప్రాయులై నిలిచారు. పట్టణాభివృద్ధికి వీరు సలిపిన కృషికి కృతజ్ఞతా సూచికంగా పురాతన కాకినాడలోని ఒక ప్రాంతానికి సూర్యనారాయణపురం అనే పేరు ఇవ్వబడింది. 1923వ సంవత్సరంలో వీరు కాకినాడ పట్టణ ప్రథమ పౌరునిగా ఉన్నప్పుడు అక్కడ అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మహాసభలు నిర్వహించబడ్డాయి. 1916లోనే వీరు ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభకు పరిశ్రమల ప్రతినిధి సభ్యునిగా నియమితులయ్యారు. పిదప 1920 నుండి 26 వరకు మద్రాసు రాష్ట్ర శాసనసభ్యులుగా పనిచేశారు. కొంతకాలం ఇంగ్లీష్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యునిగా సేవలందించారు. 1928లో స్థాపించబడిన ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్కు వీరు వ్యవస్థాపక అధ్యక్షులు. నాయుడు గారి అసమాన రాజకీయ చతురత, అకళంక దేశభక్తికి అనుపమానమైన సంఘ సేవాస్ఫూర్తికి గుర్తింపుగా బ్రిటిష్ ప్రభుత్వం వారిని 1910లో రావ్ బహదూర్ బిరుదుతోనూ 1918లో దివాన్ బహదూర్ బిరుదుతోనూ సత్కరించింది. 1905లోనే కాకినాడ పట్టణ ప్రధాన వీధిలో తనకు చెందిన ఒక భవనాన్ని ఉచిత వైద్య సేవల నిర్వహణార్థం పురపాలక సంఘానికి శ్రీ మూర్తి గారు దానంగా సమర్పించారు. దీనజనోద్ధరణోద్యమ స్ఫూర్తితో మూర్తి గారు కాకినాడలో అన్నదాన సమాజము, అనాథ శరణాలయముల వంటి సేవా సంస్థలకు పెద్ద దిక్కుగా నిలిచి చైతన్య దీప్తిని అందించారు. 1917లో కరువు, కాటకాలు, అరాచక పరిస్థితులు దేశంలో విలయతాండమాడిన సమయంలో వీరు శ్రీయుతులు ముత్తా మాణిక్యం, నాళం పద్మనాభం వంటి వదాన్యుల సహచర్యంతో బీదలకు అన్నదానం చేయించి చౌక ధరలకు బియ్యం సరఫరా అయ్యేట్లు చేశారు. అభాగ్య విద్యార్థుల పాలిట ఆపద్బాంధవుడై ఎన్నో గుప్తదానాలతో పాటు వారి విద్యాభ్యాసం సక్రమంగా జరిగేలా దోహదపడ్డారు. కళాశాల పాలకవర్గంలో కీలక పాత్ర పోషించడం ద్వారాను, ఆంధ్ర సాహిత్య పరిషత్ గ్రంథాలయమును ప్రగతి పథాన నడిపించడం ద్వారాను ఈయన విద్యారంగానికి విలువ కట్టలేని సేవలందించారు. క్రీడాభిమాని కూడా కావడంతో ఈయన కాకినాడలో కాస్మోపాలిటన్ క్లబ్ ఆవిర్భావానికి కారణభూతులై తన జీవితాంతం దానికి అధ్యక్షులుగా వ్యవహరించారు. సంస్కృతి ప్రియుడైన సూర్యనారాయణమూర్తి నాయుడు గారు మహోన్నతమైన భారతీయ సంస్కృతి పరిరక్షణ కొరకు అహర్హము పాటుపడ్డారు. తన జీవిత కాలంలో అనేక విధాలైన సాంస్కృతిక కార్యక్రమాలను మహా అద్భుతంగా నిర్వహించి సంస్కృత పరిపోషణోద్యమ స్ఫూర్తిని తరతరాలకు అందేట్లు చేశారు. 1904లో కాకినాడలో సరస్వతి గాన సభను ప్రారంభించి లబ్ధ ప్రతిష్ఠులైన కర్ణాటక సంగీత విద్వాంసులందరూ సరస్వతి గాన సభ వేదికపై తమ ప్రదర్శనలిచ్చి సంభావించబడిన వారే. సూర్యనారాయణమూర్తి నాయుడు గారి నివాసం సిరి సంపదలకు, సంగీత సాహిత్యాలకు ఒక విలాసం. ఇంతటి వితరణశీలి, సంస్కృతి పోషణాభిలాషి మహామనిషి అయిన సూర్యనారాయణమూర్తి నాయుడు గారి చిరస్మరణీయమైన కళాపోషణకు గుర్తుగా కాకినాడ పట్టణం నడిబొడ్డున సూర్యకళా మందిరం అనే పేరుతో ఒక సాంస్కృతిక ప్రదర్శనశాల నిర్మించబడింది. సకల కళారూపాలకు నెలవైన నాయుడు గారి హృదయానికి ప్రతిరూపమే ఈ మందిరం. రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు విధిగా దసరా పండుగ రోజులలో సంగీత కచేరీలు ఈ మందిరంలో నిర్వహించబడుతూ ఉంటాయి. ఇప్పటికీ ప్రతి ఏటా నాటక కళా పరిషత్తులు జరుగుతూ ఉన్నాయి. అజాత శత్రువు, ఆశ్రిత బంధువు, కాపు కల్పతరువు ఎవరి పట్ల ద్వేషమేరుగని నాయుడు గారు ఆశ్రితులెవరన్న విచక్షణే చేయక అర్థించిన సాయం అందించటమే వ్రతంగా పూనిన సువిశాల స్వాంతులు. ఆయన కాపు కులంలో వెలసిన కల్పతరువు.
సూర్యనారాయణ మూర్తి నాయుడు గారి జీవిత విశేషాలు ప్రస్తుత తరానికి ఉత్తేజదాయకం కావాలన్నదే ఈ కార్యక్రమ లక్ష్యం. Please subscribe our channel.